తరచూ ఫాస్ట్ ఫుడ్స్ని తీసుకోవటం, నెలకు ఒకసారైనా హోటళ్లకు రెస్టారెంట్లకు వెళ్ళటం అనేది ఇవాళ మనలో చాలా మందికి ఒక అలవాటుగా మారిపోయింది. ఇలాంటప్పుడు ఆహారం కలుషితం కావటం, వండే విధానం సరిగ్గా లేకపోవటం, వండిన పదార్థాన్ని సరిగ్గా నిల్వ చేయకపోవటం వల్ల కొన్ని సందర్భాల్లో ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫుడ్ పాయిజన్ అయినప్పుడు వాంతులు, విరోచనాలు, అజీర్తి, పొట్ట ఉబ్బరంగా ఉండటం వంటి బాధలు పడాల్సి వస్తుంది. ఫుడ్ పాయిజన్ అయినప్పుడు ప్రథమ చికిత్సగా వెంటనే ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఫుడ్ పాయిజన్ జరిగినప్పుడు కడుపులో ఒకటే ఇబ్బందిగా ఉంటుంది. పొట్టలో తీవ్రమైన నొప్పి, వాంతులు, విరేచనాలు అవుతుంటాయి. మనం తీసుకున్న ఆహారం ద్వారా శరీరంలోకి ప్రవేశించిన బ్యాక్టీరియా, ఇతర నూనె పదార్థాల కారణంగా ఈ ఇబ్బందులు కనిపిస్తుంటాయి. ఇలాంటప్పుడు చాలినంత విశ్రాంతి తీసుకోవాలి. పొట్టలో ఇబ్బందులు తగ్గే వరకు పళ్ల రసాలను తీసుకోవాలి. నిమ్మరసం, పుదీనా జ్యూస్ను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. తురిమిన అల్లం, కాస్తంత జీలకర్ర పొడిని మజ్జిగలోకి కలుపుకొని తరచుగా తీసుకోవడం మేలు. దానిమ్మ గింజలకు పొట్టలోని బాధల్ని తగ్గించే గుణం ఉంది. పెరుగు, నానబెట్టిన మెంతులు, బాగా మగ్గిన అరటిపండును తినడమూ మంచిదే. తులసి ఆకులతో కాచిన టీ లేదా బ్లాక్ టీని తాగడం వల్ల మంచి ఉపశమనం ఉంటుంది. పొట్టలో బాధలు తగ్గే వరకు నూనె పదార్థాలకు దూరంగా ఉండాలి. సమస్యలు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించి తగిన వైద్య సాయం తీసుకోవాలి.